చీకటి మసాలాల మధ్య వెలిగే ఈ వంటకల మన హస్తాల వంటపాటే అందాల ఘనత. రుచుల రారాజుగా నిలిచిన ఈ చిల్లీ చికెన్ మీ ఇంట్లోనూ రెడీ చేయడానికి సిద్ధమేనా మీరు? అయితే ఆలస్యం ఎందుకండి, వాసనల పండుగకి టేస్ట్ పర్వానికి స్వాగతం పలుకుదాం. చల్లని హృదయంతో కానీ వేడెక్కిన టవర్ ప్యాన్తో. చల్లని రోజు కోసం కాదు, చిల్లీ చికెన్ కోసం అయితే ఈరోజు. అయితే దీనికోసం నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఒక 1/2 అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు నేను కట్ చేసిన వెజిటేబుల్స్ వాటి సైజెస్తో సహా మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. చిల్లీ చికెన్ చేయడానికి మనం ముందుగా అయితే కొన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అవి ఏంటంటే పచ్చిమిర్చి ఒక 5 కట్ చేసుకోవాలి, వెల్లుల్లి అయితే ఒక 4 కట్ చేసుకోవాలి, ఇంకా ఒక ఆనియన్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చిన్ని పీసెస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి, లేదంటే మీకు టేస్ట్ బాగోదు. అండ్ ఆనియన్స్ ఒక హాఫ్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకొక హాఫ్ పీస్ మిగులుతుంది కదా, దాన్ని కొంచెం పెద్ద క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసుకోండి. ఆ హాఫ్ క్యాప్సికమ్ని కూడా చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో చూడండి, నేను కట్ చేసిన క్యూబ్స్ సైజులోనే మీరు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమేమి కట్ చేసి పెట్టుకున్నామో ఒక చిన్న లుక్ అయితే చూసేయండి. అన్నీ కూడా ఈ సైజెస్లో కట్ చేసుకుని పెట్టుకోండి. మనం 1/2 అన్ అవర్ పాటు సాల్ట్ వేసి నానపెట్టాం కదండి, అయితే వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇప్పుడు మనం మసాలా అంతా కలిపేద్దాము. ఇదైతే బోన్లెస్ చికెన్ అండి, 1/2 కిలో బోన్లెస్ చికెన్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం చూసుకోండి. 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువన్నా కూడా వేసుకోవచ్చు, 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఈ మసాలా పేస్ట్ని అంతా బాగా పట్టించేయండి. చికెన్కి బాగా కలపాలండి, బాగా మిక్స్ చేసి మనం వేసిన పౌడర్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా ఇంకా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసి దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ బీట్ చేసిన ఎగ్ని అయితే కూడా వేసి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిసేలాగా అండ్ బాగా పట్టించాలండి చికెన్కి ఈ పేస్ట్ అంతా. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. నాకైతే అవసరం పడలేదు వాటర్, చికెన్లో ఉన్న వాటర్తోనే ఇలా అయితే అయిపోయిందండి. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ ముక్కలు ములిగేలాగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకుని యాక్చువల్లీ చాలామంది ఎక్కువ ఆయిల్ వేస్తారు, నేను అలా ఎక్కువ ఆయిల్ వేయటం నాకు ఇష్టం లేక చికెన్ ముక్కలు ములిగేలాగా మాత్రమే వేసానండి. ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయం కదా ఆయిల్ని, అందుకని కొంచెం ఆయిల్ మాత్రమే వేసాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా మరిగేలా ఆయిల్లో వేయాలి. అలాగా ప్యాన్లో సరిపడినన్ని ముక్కలన్నీ వేసుకొని మనం దాన్ని అలా కదపకుండా వదిలేయండి కొంతసేపు. దీన్ని చాలా స్లోగా ఇంకా ఓపికతో అయితే కుక్ చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక ముక్క అయితే ఉడకదండి లోపల. మీరు ఇక్కడ చూసారా ఈ కలర్లో అయితే రావాలండి పీసెస్. సో స్లోగా మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టుకొని ఓపిక్గా కుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ కలర్లో వస్తాయి. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన స్ట్రెయిన్ చేసుకోండి ఆయిల్. నేనైతే ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ పెట్టి ఒక బౌల్లో అయితే వేసాను. అండ్ మీరు ఎలా చేస్తారు అనేది మీ ఆప్షన్ అండి. మొత్తం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, గార్లిక్ ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, ఇవన్నీ కూడా మనం ఆ ప్యాన్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి గరిటెతో ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని అదే ఇందాక చెప్పాను కదండి,
క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ కూడా నేనైతే తర్వాత వేసాను. కానీ యాక్చువల్లీ మొత్తం అన్నీ ఒకేసారి వేసేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. గరిటెతో ఒకసారి తిప్పండి. దీనికైతే ఎక్కువ ఫ్రై చేయకూడదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేయాలంతే. ఎందుకంటే మనం చిల్లీ చికెన్ తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ ఆ వెజిటేబుల్స్లో అయితే ఉండాలి. సో బాగా ఫ్రై అయితే చేసేయకండి, జస్ట్ లైట్గా ఫ్రై చేయడం అంతే. ఇప్పుడు ఒక 200 ml వాటర్ అయితే వేసుకోవాలండి. అంటే మన ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అయితే వేసుకోవచ్చు. 200 ml ఉంటుంది ఆ గ్లాసు. వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. వేసి కలిపేసిన తర్వాత వాటర్ అయితే ఒకసారి బాగా మరగాలి. ఈ స్పైసీ జ్యూసీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఎప్పుడు బయట అయితే ఆర్డర్ చేయరండి. అద్భుతమైన ఫ్లేవర్తో ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1.5 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్. యాక్చువల్లీ మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చండి, రెడ్ చిల్లీ సాస్ లేకపోతే కనుక. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుందండి. చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఇవన్నీ కలిస్తేనే ఓ స్పైసీ సంచలనం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. యాక్చువల్లీ ఇదంతా కూడా కొంచెం థిక్గా అవ్వాలి. ఇలా థిక్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తే కనుక మనకి ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి మీకు ఆ వాటరీ కన్సిస్టెన్సీ, మనకి రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ అయితే కావాలంటే కనుక మనకి ఆ తడి అలానే ఉండాలండి. ఆ వెట్ అనేది లేకుండా డ్రై అయిపోతే కనుక చిల్లీ చికెన్ లాగా ఉండదు, అది బాగా రోస్ట్ అయిపోతుంది. కిచెన్లో ఈ వాసన వస్తుంటే మీ ఫ్యామిలీ అందరూ ముందే అయితే క్యూ కట్టేస్తారండి, ఇదైతే పక్కా గ్యారంటీ. ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే దించేయండి. మరీ గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఏంటంటే వెట్గా ఉండగానే దించేయాలండి. డ్రై అయిపోతే ఇది స్టార్టర్లా ఉండదు, బాగోదు. సో చూసుకోండి. దించేసిన తర్వాత ప్లేట్ని ఇలా నీట్గా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి ఆ ఫీల్. ఆహా, యమ్మీ. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయకూడదు? ట్రై చేసి మా ఈ రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా మాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. యాక్చువల్గా నేను ఎందుకు ఈ రెసిపీ చేశానంటే, పిల్లలకి హాఫ్ డేస్ కదండి, అందులోకి ఏదో ఒక స్నాక్స్ అయితే చేయమని అడుగుతారు. అందులోకి ఈరోజు స్పెషల్ ఏంటంటే బయట అయితే వర్షం పడుతుందండి. ఈ చల్లటి వాతావరణంలో ఇలాంటి హాట్గా ఏదన్నా స్పైసీగా మంచిగా తినాలని అయితే అనిపించింది. అందుకనే మీ అందరి కోసం కూడా ఒకసారి ఇది చేసి చూపించినట్టు ఉంటుందని ఈ రెసిపీ అయితే చేశాను. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.